దేంట్లోనైనా చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే మంచిగా ఉంటది. అవునరా మన చల్ల మంచిగా ఉంటది. అరే మరి ఏం చేద్దాం రా, ఈ ఎండ ఉన్నది కదా, వావులనైతే చల్లగా ఉంటాయి నీళ్లు, వావులో కోదామారా? అరే మనం వాగులో నీళ్లు నేక్కొని దాంట్లో నాసు దాంట్లో తయారు చేసిన అనుకో పొద్దున రాక కుక్కోవాలి మొత్తం. మరి ఇంకేడ చేద్దాం రా మరి? అరే మనం మరి బాయిలకు పోదామారా స్నానానికి? అరే బాయిలో కోదామంటావు, నీకీత రాదు నాకీత రాదు. అరే మనం మన ఇద్దరికి ఈత రాదు కదా, మరి టబ్బులో నిండా నీళ్లు పోసుకొని తాను చేద్దామారా? ఎక్స్ట్రా ఎందుకయ్యా విష్ణు, మా మమ్మీ దగ్గరకు పోయి అడుగుదాం, ఈతకు తీసుకొని మనకి ఈత నేర్పిమని. అవునరా మనం మంచి ఐడియా చెప్పినావు, మంచి చల్ల ఈత కొట్టొచ్చు. అవునరా చల్ల ఈత కొట్టాలి. అరే మనం సార్ ఇంటికాడ ఉంటున్నారా? ఉంటాడు. అరే ఎక్కుతారా మను? అరే మేము ఈత పోతున్నాం రా. అరే మను మీకు ఈత ఎప్పుడు వచ్చారా? మీకు ఈత రానే రాదా? అంటే మేము ఈత నేర్చుకోవడానికి పోతానం రా. అవి పోతారా మరి? బాయిలు అని అటు దిక్కున్నాయి కదా. అరే మేము సాయన్నోళ్ళ ఇంటికి పోతున్నాం రా, ఆ సాయన్నని ఈత నేర్పిమంటాం. అబ్బా మనం నేను కూడా వస్తారబ్బా, నేను కూడా ఈత నేర్చుకుంటాను. అరే మరి నువ్వు గింతంత లేవు, మరి ఆ నీళ్ళల్లో మునుగుతే ఎట్లరా? అరే మను నువ్వెంత పెద్దగా ఉన్నావురా, నాకంటే గింతే పెద్దగా ఉన్నావు. ఇక నువ్వు నేర్చుకోగా నేను నేర్చుకోనా? అరే అవి పంచులు బాగానే ఎత్తున్నావు కదా, సరే ఇక పోదాంపా. సరే ఇక సాయనతో ఈత ఫుల్ కొట్టాలి. అక్క అక్క సాయన్న ఉన్నాడా? ఉన్నాడు కానీ ఏం పని మా అన్నతోటి? అక్క సాయన్న ఎందుకంటే మేము సాయన్నని ఈత నేర్పించేటందుకు రమ్మని వచ్చినాం. ఏంటిది వాను? సాయన్న మాకు ఈత నేర్పిస్తాడని వచ్చినాం. ఏంటిది వాను? ఎందుకు నవ్వుతాను అక్క? మా అన్న మీకు ఈత నేర్పుడు, మీరు నేర్చుకుండు. ఎందుకక్క గట్లంటున్నావు? మా అన్నకి ఇక్కడ కొట్టరాదు ఈత, సముద్రంలో అయితేనే మా అన్నకి ఈత కొట్టొస్తుంది. అయ్యో మనం ఇప్పుడు సముద్రం కూడా. ఊకోరి, మా అన్నకి ఈత రాదంటే ఇప్పుడు మీరు సముద్రానికి పోతారా? విశాఖపట్నానికి? అయ్యో అంతేనా? సాయన్నకి ఈత రాదా? ఈత రాదనే చెప్తున్నా నేను. అయ్యో అక్క ఇప్పుడు మాకు ఈత ఎవరు నేర్పిస్తారు? ఏమో మరి మీకు ఎవరు నేర్పిస్తారో నాకు తెలియదు కానీ మా అన్నకి బాయిలు ఈత కొట్టాలంటే ఫుల్ భయం అవుతుందని అమెజాన్లో స్విమ్మింగ్ చేసే ట్యూబ్ బుక్ చేసుకొని రోజుకి ఒక్కసారైనా దానికి గాలి కొట్టుకొని అలా నీళ్లు నింపుకొని ఈత కొడతాడు. మీరు పోయి మా అన్నని అడుగు పోర్రి. అక్క అయితే మేము కూడా ఇక్కడనే నేర్చుకుంటాం. సాయన్న సాయన్న సాయన్న. అరే ఏంటిదిరా కాకులే కడతారు పని చేసుకోకుండా? అబ్బా సాయన్న మాకు ఈత కొట్టు నేర్పియవా? అరే నాకే ఈత రాక నేను 5,000 పెట్టి స్విమ్మింగ్ ట్యూబ్ కొనుక్కున్నా. సాయన్న మాకు కూడా స్విమ్మింగ్ ట్యూబ్ లోనే ఈత నేర్పి. ఎందురా పొరాళ్ళు, నేను 5,000 పెట్టి కొనుక్కుంటే మీకు వాళ్ళు ఈత నేర్పి అన్న. అబ్బా ఒకసారి నేర్పియరా సాయన్న? అరే నేను నేర్పి ఇక్కడ నుంచి మీరు నడువురి, అది ఖరాబ్ అవుతుంది. సాయన్న మొన్న నేను మా పొలం కాడి కోంగా చెరువు కట్ట మీద ఊకొని ఏదో తాగుతున్నావు, మీ డాడీతో చెప్పుమంటావా? అద్దురా వాళ్ళు అద్దురా, మనం పెడతా ప్లీజ్ చెప్పకరా, నీకు ఈత నేర్పిస్తారా? అద్దురా సరే సెల్లను ఇంట్లో నేర్పిస్తామా? స్విమ్మింగ్ ట్యూబా? సాయన్న మస్త్ అయితుంది కదా, ఫుల్ ఈత కొట్టచ్చు. సాయన్న మరి దీన్ని ఎక్కడ వేసుకొని ఈత కొడదాం? ఇక్కడ బయట వేసుకుందాం, అక్కడనే పంపు ఉంది. ఓకే సాయన్న. బయట పట్టుర్రా, గాలి అయిపోయింది. నేను పంపు తెచ్చి నీళ్ళు పెడతా, ముందు ఏందో పని పెట్టిరా నాకు. ఏ మస్తున్నాయి, సూపర్ ఉన్నది ట్యూబ్. ఈత కొట్టాలి అలా. పై పక్క ఆ
మోటర్ వేసేస్తా. ఒకవేళ మీ పిల్లలు ఆదాము హవ్వలతో కలిసి ఏదైనా తోటలో సంచరించగలిగితే లేక చల్లగా ఉన్నాయి. సాయన్న మీ మోటార్ నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి కదా. బాగా నీళ్ళు. అరే పోరాలి నిండి దిగురు ఈత కొట్టుది. సాయన్న మరి ఇలా దిగితే మాకు ఈత రాదు కదా. మాకు భయం అవుతుంది. దిగుర్రా. సరే అబ్బా లోతే లేదురా. అరే ఈ చేతులు ఇట్లా ఎట్టకి ఇట్టకి తనరా. అదే గంటే గంటే ఇంద్రా. అరే గట్లగా రా గిట్లరా. అట్లనా?